యాదాద్రి జిల్లా ఆలేరులో కృష్ణ ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టా విరిగిన విషయాన్ని సిబ్బంది ముందే గుర్తించడంతో వెంటనే ఆలేరు దగ్గర రైలు నిలిపివేశారు. పట్టాకు మరమ్మతులు చేసిన అనంతరం కృష్ణ ఎక్స్ప్రెస్ తిరిగి బయలుదేరింది. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందిస్తారు. చంద్రశేఖర్, అసలు ఏం జరిగింది? ప్రస్తుతం అక్కడ అంతా మరమ్మతుల పని పూర్తి అయిపోయినట్లేనా? అదే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు సమీపంలో రైల్వే స్టేషన్ సమీపంలో కృష్ణ ఎక్స్ప్రెస్ కు భారీ ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఇటు రైలు వెళ్తున్న క్రమంలో ఆలేరు స్టేషన్ కి చేరుకుంటున్న క్రమంలోనే ఒక విధమైన శబ్దం, అంటే రెగ్యులర్ గా రైలు శబ్దం కాకుండా ఒక కుదుపులు వేరే విధంగా ఉంటాం, అదేవిధంగా శబ్దం కూడా వేరే విధంగా ఉండటంతో ప్రయాణికులు వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో సిబ్బంది రైలుని ఒకటొకటిని ఆపేసి దాన్ని మొత్తం కూడా పరిశీలించిన నేపథ్యంలో ఒక దగ్గర దాదాపు 3 నుంచి 4 సెంటీమీటర్ల మనం ఒక రైలు పట్టా విరిగిపోయినట్టు గుర్తించిన వెంటనే ఆ సిబ్బందిని ఇతర సిబ్బందిని అందరినీ కూడా తరలించి అక్కడ మరమ్మతులు చేశారు. ఆ సిబ్బంది మొత్తం రైలు పట్టాన్ని సర్చ్ చేసిన అనంతరం, అంటే దాదాపు అప్పటి వరకు కూడా రైలును ఆపేసి మరమ్మతులు పూర్తయిన అనంతరం ప్రస్తుతం అయితే ఆ రైలు బయలుదేరి వెళ్ళింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఎటువంటి వెంటనే ఇటు ప్రయాణికులు అప్రమత్తం చేయడంతో సిబ్బంది వెంటనే స్పందించడంతో ఎటువంటి ప్రమాదం లేకుండా ఈ గండం గడిచిందని చెప్పవచ్చు. హరీష్. ఓకే చంద్రశేఖర్.